అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఈ మధ్య వందే మాతరం లిరిక్ను పాడటంలో కాంగ్రెస్ లీడర్ సోనియా గాంధీ చేసినటువంటి ఆ హావభావాలు, జెస్చర్స్ చాలా కాంట్రవర్సీకి, కామెంట్స్కు దారితీశాయి. ఆ పైన కాంగ్రెస్ నేతలు లేదు ఆమె ఖర్గే గారు పెద్దవాడు కాబట్టి నిలబడలేకపోతున్నాడు, కూర్చోటానికి కుర్చీ అడిగింది అంతేగాని ఆమె ఏ రకమైనటువంటి ఇతర ఉద్దేశంతో చేసిన దొంగలు కావు అని దానిని సమర్థించుకోవటానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రయత్నం నప్పలేదు, జనాలకు నప్పలేదు. ఎందుకనంటే చాలా క్లియర్గా కెమెరాలో బంధింపబడ్డాయి ఆమె చేష్టలు. ఈ వందే మాత్రం ఎందుకు అటువంటి యాటిట్యూడ్తో ఆమె ఉన్నది సోనియా గాంధీ? కొద్దిగా ఈ వందే మాతరాన్ని గురించి మనం పరిశీలిద్దాం. 1875లో బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి వందే మాతరం, ఆ పైన 82లో అనుకుంటాను ఆయన ఆనందమఠ్ అనేటటువంటి నావల్లో కూడా పార్ట్ చేశాడు. ఇది చాలా ప్రధానమైన పాత్ర భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పోషించింది అనేది నిర్వివాదాంశమైనటువంటి విషయం. ఎక్కడికి పోయినా వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటూనే ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు అదే ఒక తెలుగు సాంగ్లో ఉన్నట్టు కదం తొక్కుతూ గళం పాడొచ్చు దేశం దేశం నడిచింది మనకు లభించిన స్వాతంత్ర్యం అన్నట్టు ఆ గళం విప్పుతూ కదం తొక్కుతూ పాడినటువంటి పాటే వందే మాతరం. సరే, ఈ వందే మాతరానికి అప్పుడే ముస్లిం నేతల నుంచి అబ్జెక్షన్ వచ్చింది. వాళ్ళ ప్రధానమైనటువంటి అబ్జెక్షను, మాది మోనోథీయిస్టిక్ రిలీజన్, అల్లా తప్పితే ఇంకొక గాడ్ను మేము రికగ్నైజ్ చేయం. ఈ వందే మాతరంలో భారతదేశాన్ని ఒక దుర్గగా, ఒక లక్ష్మిగా పోల్చి చెప్పారు. ఇది మా మతానికి సరైనటువంటి కాదు, అందుకని దీన్ని మేము పాడమని అంటూ వాళ్ళు అబ్జెక్షన్ కింద పెట్టారు. ఇంకో రెండో ప్రధానమైనటువంటి అబ్జెక్షన్, ఆనందమఠ్ నావల యాంటీ ముస్లింగా రాసింది, అందుకని కూడా దీని మీద మాకు అబ్జెక్షన్ ఉందంటూ మొదలెట్టారు. దీంతో అప్పుడు 1937 ప్రాంతంలో కాంగ్రెస్ కమిటీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని సంప్రదించి దీంట్లో ఫస్ట్ 2 స్టాంజర్స్ను ఉంచేటట్టుగా, మిగిలినది అప్పటికి పెద్దగా వాడకుండా అంతవరకే పర్మిట్ చేసేటట్టుగా ఒక అంగీకారానికి ఒక డెసిషన్ తీసుకోవటానికి జరిగింది. అంగీకారానికి కూడా రాలేదు, ఎందుకంటే ఆ 2 స్టాంజర్స్ను కూడా ఆ పైన వాళ్ళు అంగీకరించలేదు. ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఆ 2 స్టాంజర్స్ పాడుతూ ఉన్నా కానీ లేచిపోయినటువంటి ముస్లిం ఎంపీలు చాలామంది ఉన్నారు. సో అది ఆ 2 స్టాంజర్స్ వలన సమస్య ఆగిపోయింది అనుకోవటం పొరపాటు. సో ఆ సమస్య అట్లాగే కంటిన్యూ అవుతూ ఉన్నది. బట్ దీన్ని 2 స్టాంజర్లకు పరిమితం చేసి కాంగ్రెస్ దాన్ని అట్లాగే ఉంచింది. సరే, ఇది ఇంకొక వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను. ఆ రోజు 1937లో ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఆ కాంటెక్స్ట్ను మనం దృష్టిలో పెట్టకుండా దేన్ని కూడా మనం అసెస్ చేయలేం. ఆ రోజు ఏంది, ఇంకా సమైక్య ఇండియా ఉంది, పాకిస్తాన్ ఏర్పడలేదు, ఏర్పడుతుందన్న నమ్మకం కూడా ఎవరికి పెద్దగా లేదు. అటువంటప్పుడు ముస్లిం సెంటిమెంట్ను కలుపుకొని పోతే అఖండ భారత్ ఉండవచ్చు అనేటటువంటి ఉద్దేశం తప్పకుండా కాంగ్రెస్ నాయకులకు ఉంటుంది. ఇంత కాంప్రమైజ్ అయినా అన్ని విషయాల్లో ఎంతవరకు కాంప్రమైజ్ కావాలన్న కాంప్రమైజ్ అవుతూ ఉండగానే ఏదైపోయింది, పార్టీషన్ అయిపోయి మన దేశం సపరేట్గా వచ్చినప్పుడు అంత ప్రధానమైన పాత్ర పోషించినటువంటి ఈ స్వాతంత్ర్య ఉద్యమంలో పోషించినటువంటి ఈ వందే మాతరానికి పూర్తి ప్రాధాన్యం ఇవ్వటానికి సమస్య ఉండకూడదు. కానీ కాంగ్రెస్ దాన్ని అట్లాగే కొనసాగించింది. తప్పకుండా ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క ఘనత. మొత్తం సాంగ్ను పాడాలి అని ఒక నిర్ణయం తీసుకొని ఆ రకమైన బిల్లును పెట్టుకొని ఇప్పుడు దీన్ని యాక్ట్ చేసింది. యాక్ట్ విత్ పనిష్మెంట్. సో ఇప్పుడు ఇది ఛాయిస్ ఎవరికి లేదు, ఇది లా ఆఫ్ ది ల్యాండ్. సో సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గే గారికి కానీ ఏదో నేను ఇంత మట్టికే పాడతానను, ఇది పాడనను అంటానికి వీలు లేదు. మొత్తం సాంగ్ను పాడాల్సిందే. కానీ ఇంకా మైండ్ సెట్ ఆమె నుంచి పోయినట్లేదు. అపీస్మెంట్, ఒరే ఇది పాడితే ఏమవుతాయో నాకు
కొన్ని వర్గాల ఓట్లు వస్తాయో రావో ఆ పాయింట్ మీద ఆమె ఎక్కువ ఆలోచించి ఆపమన్నది. బట్ గుడ్ థింగ్, ఎవరు ఆపలేదు, పూర్తిగా పాడటం అయితే జరిగింది. ఇప్పటికి కూడా కొంతమంది కాంగ్రెస్ ముస్లిం ఎంపీస్ వాళ్ళు చెప్తున్నారు, మేము పాడము, మేము నిలబడము ఇది అంటున్నారు. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడనే కాదు, మిగిలిన దేశాల్లో కూడా ఇదే ఇష్యూ వస్తుంది. వీళ్ళకు మతం ఎక్కువ, జాతి ఎక్కువ. ఈరోజున్నటువంటి నేషన్ స్టేట్స్, జాతీయ రాజ్యాలలో జాతి ఎక్కువ, మతం ఎక్కువ కాదు. కాబట్టి ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ వస్తే స్టేటే నెగ్గుతుంది, స్టేటే సుప్రీం. రెండోది, ఇది యాక్ట్ అయింది. ఇప్పుడు యాక్ట్ నేను అంగీకరించనంటే అది అర్థం లేనటువంటి యాటిట్యూడ్ అవుతుంది. అటువంటి యాటిట్యూడ్ సోనియా గాంధీ ప్రదర్శించడం, రాహుల్ గాంధీ ప్రదర్శించడం చాలా దారుణం. ఎందుకంటే వాళ్ళు జాతీయ పార్టీ నాయకులు. ఇప్పటికైనా కాంగ్రెస్ దీన్ని గ్రహించి అమెండ్మెంట్స్ చేసుకుందని ఆశిద్దాం. దీని మీద తప్పకుండా అయితే ఆల్రెడీ కేసులు వేశారు, కేసు నెగ్గుతుంది కూడా. ఎందుకంటే చాలా క్లియర్ కట్గా ఆన్ కెమెరా దొరికిపోయింది ఆమె. సో దాన్ని తప్పించుకునేటటువంటి అవకాశం కూడా లేదు. బట్ ఈవెన్ అదర్వైజ్ ఫ్యూచర్లోనైనా కానీ దేశ చట్టాన్ని, దేశ విధానాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఆమె మీద ఉంది, రాహుల్ గాంధీ మీద ఉంది, అందరి మీద కూడా ఉన్నది. ఈ సత్యాన్ని మాత్రం మర్చిపోలేము.